జానుని జై బయటకు తీసుకొని వెళ్ళిన తర్వాత జై జానుతో నీకు ఏ ప్లేస్ అంటే ఇష్టమో చెప్పు, అక్కడికి వెళ్దామని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అలా కారులో తీసుకువెళ్తున్నప్పుడు జాను నాకు సముద్రం అంటే చాలా ఇష్టం, కానీ ఈ టైంలో వద్దులేండి అని చెప్పి అంటూ ఉంటే, అలా ఎలా జాను, నీకు సముద్రం అంటే ఇష్టం కాబట్టి నేను ఖచ్చితంగా అక్కడికి తీసుకొని వెళ్తాను. నా జాను చెప్పిన తర్వాత ఏదైనా సరే నేను చేయకుండా ఉంటానా, ఇప్పుడే మనం లాంగ్ డ్రైవ్కి వెళ్దాము అని చెప్పి జై జానుని లాంగ్ డ్రైవ్కి తీసుకువెళ్తూ ఉంటాడు. ఇదంతా చూస్తున్న విశ్వ ఎంతగానో బాధపడుతూ ఉంటే అప్పుడు విశ్వ వాళ్ళ ఫ్రెండ్స్, రే ఏంట్రా నువ్వు చేసిందంతా నువ్వైతే, ఆ జయగాడు లాస్ట్లో వచ్చి క్రెడిట్ అంతా కూడా కొట్టేయడమే కాకుండా ఇప్పుడు నీ లవర్ని బయటకు కూడా తీసుకువెళ్ళాడు. ఇలా అయితే నీ లవ్ గురించి జానుకి తెలిసేటప్పుడు నువ్వు ఇలాగే చూస్తూ ఉంటే ఆ జై జాను మెడలో తాళి కూడా కట్టేస్తాడు. అప్పుడు నువ్వు ఏడవడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు అని చెప్పి విశ్వ వాళ్ళ ఫ్రెండ్స్ విశ్వాని మందలిస్తూ ఉంటారు. మరోపక్క తర్వాత రోజు ఉదయాన్నే తులసి ఇంటర్వ్యూ కోసం అని చెప్పి వెళ్తూ ఉంటుంది. అలా తులసి ఇంటర్వ్యూకి వెళ్తూ బస్ స్టాప్లో వెయిట్ చేస్తూ ఉంటే సిద్ధు వాళ్ళ ఫ్రెండ్స్ సిద్ధుతో, అన్న ఒకసారి అటు చూడు, వదినమ్మ బస్ స్టాప్లో వెయిట్ చేస్తుందన్న అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు సిద్ధు తులసిని అలా చూస్తూ ఉంటాడు. అసలు నీ ప్రేమ గురించి వదినమ్మకు ఇంకా ఎప్పుడు చెప్తావన్నా అని అంటూ ఉంటే అప్పుడు సిద్ధు చెప్తాన్రా అని అంటూ ఉంటాడు. ఇదిగో ఈ రోజ్ ఫ్లవర్ని వదినమ్మకి ఇచ్చి ఇప్పుడే నువ్వు లవ్ ప్రపోజ్ చేయని చెప్పి సిద్ధు వాళ్ళ ఫ్రెండ్స్ అంటూ ఉంటారు. దాంతో సిద్ధు వెళ్ళి తులసి దగ్గర పువ్వు వెనక్కి పట్టుకొని నిలబడి చూసి నవ్వుతూ ఉంటాడు. ఇతనేంటి పొద్దు పొద్దున్నే నా దగ్గరికి వచ్చాడు, ఏదో బాగా పరిచయం ఉన్నవాడిలాగా అలా పల్లికిలిస్తున్నాడేంటి అని చెప్పి తులసి మనసులో అనుకుంటుంది. ఇకప్పుడు సిద్ధు తులసికి ప్రపోజ్ చేయాలంటే భయంగా అనిపించడంతో వెనక్కి తిరిగి నిలబడి, నీతో నేను ఒక విషయం చెప్పాలి, చాలా రోజులుగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. ఇక అప్పుడే అక్కడికి ఆటో రావడంతో తులసి ఆటో ఎక్కి వెళ్ళిపోతుంది. కార్లో వచ్చిన కనిష్క బస్ స్టాప్లో సిద్ధుని చూసి, ఇదేంటి సిద్ధు బస్ స్టాప్లో ఉన్నాడు, ఎవరి కోసం వెయిట్ చేస్తున్నాడు అని చెప్పి వచ్చి సిద్ధు వెనకాల నిలబడి ఉంటుంది. అప్పుడు తను తులసికే ప్రపోజ్ చేస్తున్నాను అనుకొని ఒక్కసారిగా సిద్ధు పువ్వు పట్టుకొని ముందుకు తిరిగి, ప్లీజ్ యాక్సెప్ట్ మై లవ్ అని చెప్పి కనిష్కకి రోజ్ ఫ్లవర్ ఇస్తూ ఉంటాడు. దాంతో అది చూసిన కనిష్క ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఈ రోజు కోసం నేను ఎన్ని రోజులుగా ఏదో చూస్తున్నానో తెలుసా, థ్యాంక్ యూ సిద్ధు, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి కనిష్క ఆ రోజ్ ఫ్లవర్ తీసుకొని అక్కడి నుండి సిగ్గుపడుతూ వెళ్ళిపోతుంది. అన్నా ఏంటన్నా ఇది, నువ్వు ఎవరో కూడా చూసుకోకుండా ఆ అమ్మాయికి రోజ్ ఫ్లవర్ ఇచ్చి ప్రపోజ్ చేసావేంటి అని చెప్పి అంటూ ఉంటే, నేను అక్కడ కళ్యాణి ఉందేమో అనుకొని ప్రపోజ్ చేశానురా, కానీ ఈ అమ్మాయి అక్కడికి ఎప్పుడు వచ్చిందో కూడా నేను చూడలేదు అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. కొంపలు మునిగిపోయాయన్నా, ఇప్పుడు ఆ అమ్మాయి నువ్వు తనని ప్రేమిస్తున్నావని ఇంట్లో కానీ చెప్తే ఇంకేమైనా ఉందా, అంతే సంగతులు. అయినా ఆ అమ్మాయి ఏంటి, నువ్వు ప్రపోజ్ చేయగానే అలా సిగ్గుపడుతూ వెళ్ళిపోయింది, కొంప తీసి ఆ అమ్మాయి కూడా నువ్వంటే ఇష్టం ఉందా ఏంటి అని సిద్ధు ఫ్రెండ్స్ అంటూ ఉంటారు. రే ఆ అమ్మాయి ప్రేమిస్తే ఏంటి, నేను కూడా ప్రేమించాలి కదా అని సిద్ధు అంటూ ఉంటాడు. వెంటనే ఇంటికి వెళ్ళాలి, ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి ఏం చెప్తుందో ఏంటో అని సిద్ధు ఇంటికి బయలుదేరి వెళ్తూ ఉంటాడు. కనిష్క కారులో వెళ్తూ తన తండ్రి మునుస్వామికి ఫోన్ చేసి, డాడ్ గుడ్ న్యూస్ డాడ్, ఇన్ని రోజులు సిద్ధు మనసులో ఏముందో తెలుసుకోవాలని నేను అన్నాను కదా, ఈరోజు సిద్ధు మనసులో ఏముందో తెలిసిపోయింది డాడ్, తను కూడా నన్ను ప్రేమిస్తున్నాడు, నాకు ఐ లవ్ యూ కూడా చెప్పాడు అని అంటూ ఉంటే, మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే నేను పెళ్ళికి ముహూర్తాలు పెట్టిచ్చేస్తాను అని చెప్పి మునుస్వామి అంటూ ఉంటాడు. ఇక వెంటనే బస్వరాజ్కి మునుస్వామి ఫోన్ చేసి, మా అమ్మాయికి మీ వాడు ప్రపోజ్ చేశాడట, వెంటనే నేను పెళ్ళికి ముహూర్తాలు పెట్టిద్దామని అనుకుంటున్నాను, పనిలో పనిగా మరొక 2 రోజుల్లో ఎంగేజ్మెంట్ కూడా పెట్టుకుందాం అని చెప్పి అంటూ ఉంటే
మనం ఆల్రెడీ గుడిలో నిశ్చయితాంబులాలు మార్చుకున్నాం కదా, ఇంకెందుకు ఎంగేజ్మెంట్ అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. దాంతో ఆ రోజు అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడేమి తాంబూలాలు మార్చుకోలేదు కదా, కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరూ ఇష్టపడుతున్నారు కాబట్టి మనందరి సమక్షంలో ఉంగరాలు మార్చుకుంటే మనకు కూడా ఆనందంగా ఉంటుంది కదా అని చెప్పి మునుస్వామి అంటూ ఉంటాడు. ఇక అలా వాళ్ళిద్దరికి 2 రోజుల ఎంగేజ్మెంట్ కూడా ఫిక్స్ చేస్తారు. ఎంగేజ్మెంట్ షాపింగ్కి నేను సిద్ధుతో కలిసి వెళ్తానని చెప్పి కనిష్క ఇంట్లో చెప్తుంది. ఇక వెంటనే సిద్ధుకు ఫోన్ చేసి, సిద్ధు మన ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయింది కదా, మనం రింగ్స్ కొనుక్కోవడానికి వెళ్దాం పదా అని చెప్పి అంటూ ఉంటే, కనిష్క నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలని సిద్ధు అంటూ ఉంటాడు. అదంతా కలిసిన తర్వాత మాట్లాడుకోవచ్చు, ముందు నువ్వు రా సిద్ధు అని చెప్పి నేను షాప్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటానని కనిష్క ఫోన్ పెట్టేస్తుంది. వెళ్ళిన తర్వాత కలుస్తుంది కదా, అప్పుడు డైరెక్ట్గా నేను ప్రపోజ్ చేయాలనుకుంది నీకు కాదని కనిష్కకు చెప్పేయాలని సిద్ధు కూడా బయటికి బయలుదేరి వెళ్తూ ఉంటాడు. మరో పక్క తులసి ఇంటర్వ్యూ కోసం అని చెప్పి అన్ని చోట్లకు తిరిగిన తర్వాత తనకి ఇంకా ఉద్యోగం రాకపోవడంతో తిరిగి ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత ఖుషి పాప డల్గా ఉండడంతో, ఏంటి ఖుషి పాప డల్గా ఉన్నావు, ఏమైందని చెప్పి తులసి అడుగుతూ ఉంటే, అప్పుడు ఖుషి ఏం లేదు తులసి అమ్మ అని చెప్పి అంటూ ఉంటే, లేదు నువ్వెందుకో డల్గా ఉన్నావు, సరే మనం ఐస్ క్రీమ్ తినడానికి వెళ్దామా అని చెప్పి తులసి ఖుషి మూడ్ని సెట్ చేయాలని అనుకుంటుంది. అలా ఖుషిని తీసుకొని తులసి ఐస్ క్రీమ్ షాప్కి వెళ్తుంది. తులసి ఖుషి ఇద్దరు కూడా ఐస్ క్రీమ్ తింటూ ఉంటారు. అమ్మ నాకు ఇంకొక ఐస్ క్రీమ్ కావాలి, నేను వెళ్ళి తెచ్చుకుంటాను అని చెప్పి ఖుషి ఐస్ క్రీమ్ తెచ్చుకోవడానికి వెళ్తుంది. ఇంతలో సిద్ధు కనిష్క ఎంగేజ్మెంట్ రింగ్స్ కొనడానికి బయటకు వచ్చి దారిలో ఐస్ క్రీమ్ షాప్ కనిపించడంతో సిద్ధు చల్లని ఐస్ క్రీమ్ తిన్న తర్వాత అప్పుడు మనం షాపింగ్కి వెళ్దామని కనిష్క చెప్పడంతో సిద్ధు కనిష్క ఇద్దరు కూడా ఐస్ క్రీమ్ షాప్కి వస్తారు. నీకు ఏం కావాలి సిద్ధు అని చెప్పి అంటూ ఉంటే, నాకేం వద్దని సిద్ధు అంటాడు. అలా అంటే ఎలా చెప్పు సిద్ధు అని కనిష్క అంటూ ఉంటుంది. దాంతో సిద్ధు నాకేం వద్దులే కానీ నీకేం కావాలో చెప్పు, వెళ్ళి తీసుకుని వస్తాను అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. ఇకప్పుడు కనిష్క నాకు చాక్లెట్ ఐస్ క్రీమ్ కావాలని చెప్పి అంటూ ఉంటుంది. సిద్ధు కనిష్క ఇద్దరు అక్కడ మాట్లాడుకోవడం చూసిన ఖుషి, ఆ అంకుల్ నన్ను కాపాడిన అంకులే కదా, ఒకసారి వెళ్ళి పలకరిద్దాం అనుకొని అలా సిద్ధు దగ్గరికి వస్తూ ఉంటే అనుకోకుండా తన చేతిలో ఉన్న ఐస్ క్రీమ్ కనిష్క మీద పడిపోతుంది. ఇక దాంతో కనిష్క డ్రెస్ పాడైపోవడంతో ఖుషి మీద మండిపడుతూ ఖుషి చెంప పగలగొట్టి, ఏయ్ ఏం చేస్తున్నావు నువ్వు, చూసుకోక్కర్లేదా, అంత తొందర ఏంటి నీకు, జాగ్రత్తగా చూసి నడవచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో కింద పడిపోయిన ఖుషిని తులసి పరిగెత్తుకుంటూ వచ్చి పైకి లేపుతుంది. నువ్వు అసలు మనిషివేనా, చిన్నపిల్ల తెలుసో తెలియకో తప్పు చేస్తే నువ్వు తనని కొడతావా అని చెప్పి తులసి మండిపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి సిద్ధు కూడా వస్తాడు. సిద్ధు కనిష్క ఖుషిని తోసేయడం ఇదంతా కూడా చూస్తాడు. కనిష్క ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి కనిష్క చెంప పగలగొడతాడు సిద్ధు. సిద్ధు ఆ పిల్ల కోసం నన్ను కొడతావా అని కనిష్క అంటూ ఉంటుంది. చిన్న పిల్లని కూడా చూడకుండా నువ్వు అలా తోసేయడం ఏం బాగోలేదు, అది పద్ధతి కాదు కనిష్క, చిన్నపిల్లలు తెలుసో తెలియకో తప్పులు చేస్తారు, ఓపికతో మనమే అవన్నీ చూసి చూడనట్టుగా ఉండాలి, ప్రేమతో వాళ్ళని దగ్గరికి తీసుకోవాలి కానీ ఇలా వాళ్ళని శిక్షించకూడదు అని చెప్పి సిద్ధు కనిష్కకి బుద్ధి చెప్తూ ఉంటాడు. తర్వాత పాప నీకు దెబ్బలేం తగలేదు కదా అని సిద్ధు ఖుషితో అంటూ ఉంటే, లేదంకుల్ తగల్లేదు అని ఖుషి అంటుంది. ఇక తర్వాత తులసి పద ఖుషి వెళ్దామని చెప్పి ఖుషి చేయి పట్టుకొని తీసుకొని వెళ్తూ ఉంటే అమ్మ అంటూ ఖుషి తులసిని పిలుస్తూ ఉంటుంది. దాంతో అది చూసిన సిద్ధు ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇదేంటి, కళ్యాణిని పట్టుకొని ఆ పాప అమ్మ అంటుంది, ఒకవేళ కళ్యాణికి పెళ్ళైపోయి ఉంటుందా, చాచా లేదు కళ్యాణికి పెళ్ళవ్వలేదు, మరి ఈ పాప అమ్మ అని ఎందుకు పిలుస్తుందో తెలుసుకోవాలని చెప్పి సిద్ధు అనుకుంటాడు.
ఖుషి తులసిని సిద్ధుకి పరిచయం చేస్తూ, అమ్మ, ఆ రోజు రౌడీల నుండి నన్ను కాపాడాడు కదా ఈ అంకులే అని చెప్పి ఖుషి చెప్పడంతో సిద్ధు ఒక్కసారిగా షాక్ అవుతూ, ఆ రోజు ఈ పాపని లక్ష్మక్క తీసుకువెళ్ళింది కదా, మరి లక్ష్మక్కకి, కళ్యాణికి, పాపకి, ఈ ముగ్గురికి ఏంటి సంబంధం, అసలు ఏమీ అర్థం కావడం లేదు అని సిద్ధు ఆలోచిస్తూ ఉంటాడు. తులసి కూడా సిద్ధు గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఆ రోజు ఖుషి పాపని కాపాడింది అమ్మ వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పింది కదా, మరి ఇతను కాపాడాడని ఖుషి పాప చెప్తుంది ఏంటి, అసలు ఏం జరుగుంటుందని చెప్పి ఆలోచిస్తూ, థ్యాంక్స్ అండి మా ఖుషిని కాపాడినందుకు అని చెప్పి తులసి ఖుషిని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అప్పుడు సిద్ధు ఒక్కసారిగా ఖుషి మాటలకి షాక్లో ఉండిపోతాడు. ఎలాగైనా సరే లక్ష్మక్కకు వీళ్ళకు సంబంధం ఏంటో తెలుసుకోవాలని సిద్ధు అనుకుంటూ ఉంటే, కనిష్క మాత్రం దీనివల్ల సిద్ధు నా మీద చేయి చేసుకున్నాడు, ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని విడిచిపెట్టకూడదు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.